మీ దేశాన్ని శత్రువులు 20 సంవత్సరాలుగా ఆక్రమించారు. మీ పిల్లలు రోడ్లపై నడవడానికి కూడా భయపడుతున్నారు. మీ పురుషులేమో యుద్ధం చేయడానికి ధైర్యాన్ని కోల్పోయారు. మీ నాయకులు దాక్కున్నారు. మీ దగ్గర సైన్యం లేదు. ఆయుధాలు కూడా లేవు. రాజు కూడా లేడు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక గొప్ప సైన్యాధిపతిని వారి కోసం పంపలేదు. ఒక సంసోన్ లాంటి వీరుడిని కూడా పంపలేదు. దేవుడు ఒక చెట్టు కింద కూర్చున్న మహిళను, మరొక మహిళ చేతిలో ఉన్న గుడారపు మేకును ఆయుధంగా ఉపయోగించి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చివేశాడు. ఒక సామ్రాజ్యాన్ని కూల్చడానికి దేవుడు ఖడ్గాన్ని ఉపయోగించలేదు. ఒక మహిళ స్వరాన్ని ఉపయోగించాడు. మరొక మహిళ ధైర్యాన్ని ఉపయోగించాడు. ఈరోజు మనం చూడబోయేది ఒక సాధారణమైన మహిళలు చరిత్రను ఎలా మార్చారో చెప్పే కథ. ఒక గుడారపు మేకు ద్వారా ఒక పెద్ద సామ్రాజ్యం ఎలా కూలిపోయిందో ఈరోజు వీడియోలో చివరి వరకు చూసి తెలుసుకోండి. అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్రం ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోతారు. వాళ్ళు తర్వాత చాలా బాధపడతారు. దేవునికి మొరపెడతారు. దేవుడు వారి కోసం ఒక రక్షకుని పంపిస్తారు. కొన్ని సంవత్సరాలు ఆ దేశానికి అతని ద్వారా రక్షణ కలుగుతుంది. మళ్ళీ వారు దేవుణ్ణి మర్చిపోతారు. ఇప్పటికే ఈ చక్రం 4 సార్లు జరిగింది. కానీ ఇప్పుడు 5వసారి వచ్చిన శిక్ష చాలా భయంకరంగా ఉంది. న్యాయాధిపతులు 4వ అధ్యాయం ఇలా ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి గనుక. ఈ చిన్న వాక్యానికి మూల్యం 20 సంవత్సరాల బానిసత్వం. ఈసారి ఇశ్రాయేలీలను అణచివేసిన రాజు పేరు యాబీను. అతను కానాను దేశంలోని హాసోరు అనే ప్రాంతానికి రాజు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే యాబీను అనేది వ్యక్తి పేరు కాదు. ఫరో, సీజర్ అనే రాజబిరుదుల్లాగే యాబీను కూడా ఒక రాజవంశ బిరుదు. హాసోర్లో కనుగొనబడిన పురాతన మట్టి పలకలపై ఈ పేరు కనిపించింది. అంటే దెబోరా కాలానికి వందల సంవత్సరాల ముందే ఈ పేరు ఉపయోగంలో ఉంది. హాసోరు ఒక మహానగరం. ఆ కాలంలో హాసోరు ఒక మహాశక్తి. సుమారు 200 ఎకరాల విస్తీర్ణం, 15,000 నుంచి 20,000 మంది జనాభా. ఆ కాలపు యెరూషలేం కంటే దాదాపుగా ఇది 10 రెట్లు పెద్దది. ఈ నగరం ఈజిప్టు మరియు బబులోను మధ్య వెళ్లే ప్రధాన వాణిజ్య మార్గాన్ని నియంత్రించేది. అందుకే బైబిల్ హాసోరును ఆ రాజ్యాలన్నిటికీ తల అని పిలుస్తుంది. అది అతిశయోక్తి ఏం కాదు. అది ఆ కాలంలో నిజంగానే ఒక మహాశక్తివంతమైన నగరం. హాసోరుకు ఒక భయంకరమైన సైన్యాధిపతి ఉన్నాడు. అతని పేరు సిసేరా. అతని ఆధీనంలో 900 ఇనపరదాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇనుము అనేది అత్యాధునిక సైనిక సాంకేతికత. అంటే ఆ కాలంలో ఇనుముకు ఎంత ప్రాధాన్యత ఉండేదో ఒక్కసారి గుర్తించండి. కానాడీల వద్ద ఇనుము ఉంది. ఇశ్రాయేలీల వద్ద కేవలం భయం మాత్రమే ఉంది. ఇలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు యుద్ధ ట్యాంకులను చూసి ప్రజలు భయపడినట్లే ఆ రోజుల్లో ఇనుపరదాలను చూసి ప్రజలు వణికిపోయేవారు. ఇశ్రాయేలీల దగ్గర కత్తులు కూడా సరిపడలేవు. వాళ్ళు సామాన్యమైన రైతులు, గొర్రెల కాపర్లు. కానీ సిసేరా ఒక సైన్యాధిపతి. 20 సంవత్సరాలను ప్రజలను భయపెట్టి పరిపాలించాడు. అప్పుడు రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి. ప్రయాణాలు ఆగిపోయాయి. ప్రజలు అడవుల్లో దాక్కుంటూ తిరిగేవారు. అలాంటి సమయంలో ఎఫ్రాయిం కొండల మధ్య ఒక తాటి చెట్టు కింద ఒక మహిళ కూర్చుంది. ఆమె పేరు దెబోరా. హెబ్రీ భాషలో దెబోరా అంటే అర్థం తేనెటీగ. తేనెటీగ తేనెను ఇస్తుంది. కానీ దానికి కష్టం వస్తే అవసరమైతే కుడుతుంది కూడా. దెబోరా కూడా అచ్చం అలాగే. ఆమె ప్రేమతో న్యాయం చేస్తుంది. అవసరమైతే కఠినంగా కూడా మాట్లాడుతుంది. ఆమె ఒకేసారి 3 పాత్రలు పోషించేది: ప్రవక్త, న్యాయాధిపతి, నాయకురాలు. ఇది ఇశ్రాయేల్ ప్రజల చరిత్రలో చాలా అరుదైన విషయం. ప్రజలు తమకున్న సమస్యలతో ఆమె దగ్గరకు వచ్చేవారు. భూమి గొడవలు, కుటుంబ వివాదాలు, అన్యాయాలు, అక్రమాలు. ఆమె అన్నిటినీ ఓపికగా విని తీర్పు చెప్పేది. కానీ ఒకరోజు దేవుడు ఆమెకు ఒక పెద్ద పని అప్పగించాడు. దెబోరా ఒక వ్యక్తిని పిలిపించింది. అతని పేరు బారాకు. ఆమె చెప్పింది ఏంటంటే, దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, 10,000 మంది సైనికులను తీసుకుని తాబేరు కొండపైకి వెళ్ళు. దేవుడు సిసేరాను నీ చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పింది. బారాకు మొత్తం విన్నాడు. కానీ వెంటనే స్పందించలేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు తనకి బాగా తెలుసు. 10,000 మంది సామాన్యులతో 900 ఇనపరదాలకు ఎదురుగా పోరాడడం అతనికి అసాధ్యం అనిపించింది. ఇది నిజానికి ఒక ఆత్మహత్య లాంటిది అని అతను అనుకున్నాడు. కానీ అప్పుడు బారాకు చెప్పిన మాట చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నీవు కూడా నాతో వస్తేనే నేను వస్తాను. నీవు రాకపోతే నేను కూడా రాను. చాలామంది ఈ మాటను బట్టి బారాకు భయపడ్డాడు అనుకుంటారు. కానీ ఇక్కడ మరో కోణం కూడా ఉంది. బారాకు స్వరం దేవుడు తనతో ఉండాలని కోరుకున్నాడు. అందుకే దెబోరా అంగీకరించింది. కానీ ఒక ప్రవచనం చెప్పింది. ఈ యుద్ధ గౌరవం నీకు దక్కదు. సిసేరాను దేవుడు ఒక మహిళ చేతికి అప్పగిస్తాడు అని చెప్పింది. బారాకు అనుకున్నాడు, ఆ మహిళ ఎవరో కాదు, దెబోరానే అయి ఉంటుందని. కానీ దేవుని ప్రణాళిక వేరే విధంగా ఉంది. ఎందుకంటే అక్కడి నుండి చాలా దూరంలో ఒక గుడారంలో యాయేలు అనే ఒక స్త్రీ రోజువారీ పనులు చేసుకుంటుంది. ఆమెకు తెలియదు దేవుడు ఆమె ద్వారా చరిత్రలోకి చాలా అద్భుతం చేయబోతున్నాడని. నఫ్తాలేలు మరియు జెబులూను గోత్రాల నుండి 10,000 మందితో బారాకు బయలుదేరాడు. వాళ్ళేమీ ప్రొఫెషనల్ సైనికులు కాదు. వాళ్ళు సామాన్యమైన రైతులు, గొర్రెల కాపర్లు. కొంతమంది దగ్గర కత్తులు కూడా లేవు. వారి దగ్గర కేవలం కర్రెలు, ఈటెలు, కొన్ని పాత ఆయుధాలు మాత్రమే ఉన్నాయి. వారందరూ తాబోరు కొండపైకి ఎక్కారు.
కొండ శిఖరం నుండి కిందికి చూసినప్పుడు వారి గుండెలు ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే కొండ కింద సిసేరా సైన్యం నిలబడి ఉంది. 900 ఇనపరదాలు చూసినంత వరకు విస్తరించిన సైన్యాల వరుస. కానీ దెబోరా మాత్రం ఆకాశాన్నే చూస్తోంది. ఆమె దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తోంది. ఒక్కసారిగా ఆమె గట్టిగా అరిచింది, ఇప్పుడే లేచి దాడి చేయండి. యెహోవా ఈ రోజున సిసేరాను మీ చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పింది. బారాకు తన కత్తిని పైకెత్తాడు. 10,000 మంది కొండ దిగువకు పరిగెత్తడం ప్రారంభించారు. అప్పుడు ఆకాశం చీలిపోయింది. ఒక ఉరుము తర్వాత మరొక ఉరుము. ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే భయంకరమైన తుఫాను అప్పుడే వచ్చింది. కీషోన్ నది ఉప్పొంగింది. కొద్ది నిమిషాల క్రితం వరకు ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ ఇప్పుడు కుండపోత వర్షం కురుస్తోంది. కర్మేలు మరియు తాబేరు కొండల మీద నుంచి నీరు ఉధృతంగా కిందికి దూసుకొచ్చింది. సాధారణంగా ఎండిపోయి ఉండే కీషోన్ నది ఒక్కసారిగా వరదగా మారిపోయింది. సిసేరా బలమే ఇప్పుడు అతని బలహీనతగా మారింది. అప్పటి వరకు అతనికి విజయాలు తెచ్చిపెట్టిన ఇనపరదాలు బురదలో కూరుకుపోయాయి. భారీ చక్రాలు కావడం వల్ల అవి బురదలో కదలలేకపోతున్నాయి. గుర్రాలేమో భయంతో అరుస్తున్నాయి. రథసారథులు వాటిని బయటికి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఏం ప్రయోజనం లేదు. ఇనుము బురదలో మరింత లోతుకు దిగిపోయింది. ఆ సమయంలో బారాకు సైన్యం కొండ దిగి వచ్చింది. వాళ్ళ దగ్గర బరువైన కవచాలు లేవు. కాబట్టి వాళ్ళు బురదలో వేగంగా పరిగెత్తగలిగారు. దేవుడు ప్రారంభించిన యుద్ధాన్ని వారు పూర్తి చేశారు. ఒకప్పుడు సిసేరాకు భయపడిన రైతులు ఇప్పుడు శత్రువులను తరిమి కొడుతున్నారు. సిసేరా సైన్యం పూర్తిగా చిన్నాభిన్నమైంది. 20 సంవత్సరాలుగా ఇశ్రాయేలీయులను భయపెట్టిన సైన్యాధిపతి చేసేదేమీ లేక తన రథాన్ని, సైన్యాన్ని, గౌరవాన్ని కూడా వదిలేశాడు. తన ప్రాణాలు దక్కించుకోవడానికి కాలినడకన పరిగెత్తుకుంటూ పారిపోతున్నాడు. ఈ యుద్ధభూమికి ఈశాన్య దిశలో కేనీయుల గుడారాలు ఉన్నాయి. కేనీయులు పూర్తిగా కనానీయులు కాదు. అలాగని చెప్పి వారు పూర్తిగా ఇశ్రాయేలీయులు కూడా కాదు. వారు మోషే మామ అయిన ఇత్రో సంతానం. వాళ్ళు సంచార జీవులు, లోహ పనుల్లో నిపుణులు. సిసేరా దాదాపు 15 నుంచి 20 మైళ్ళు పరిగెత్తుంటాడు. అతని కాళ్ళు నొప్పితో మండుతున్నాయి. గొంతు ఎండిపోయింది. శ్వాస తీసుకోవడం చాలా కష్టమైంది. చివరికి అతను కేనీయుల శిబిరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గుడారం ముందుకు ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె పేరు యాయేలు. సిసేరా రాకముందే ఆమె అతన్ని గమనించింది. అతని దుస్తులపై ఉన్న బురద, అతని అలసట, భయం, వాటిని చూసి ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. యుద్ధం ముగిసిపోయింది. సిసేరా ఓడిపోయాడు. సిసేరా గుడారం దగ్గరకు చేరుకోకముందే యాయేలు అతని వైపుకు నడిచింది. ఆమె ప్రశాంతంగా అతనితో చెప్పింది, ప్రభువా, లోపలికి రండి, మీరు భయపడవద్దు. వింత ఏమిటంటే 900 ఇనపరదాల సైన్యాధిపతి ఒక సాధారణ గుడారంలో నివసించే స్త్రీ మాట విని లోపలికి వెళ్ళాడు. అతనికి తెలియదు తన జీవితంలోని చివరి గుడారంలోకి అతను అడుగుపెట్టబోతున్నాడని. సిసేరా తాను సురక్షితంగా ఉన్నానని అనుకున్నాడు. కానీ అసలు పరిస్థితి వేరుగా ఉంది. అతడు ఇంకా తాను సైన్యాధిపతి అని అనుకుంటున్నాడు. కానీ అతనిలోని శక్తి ఎప్పుడో చేతుల నుంచి జారిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితిని నియంత్రిస్తున్నది యాయేలు. ఆమె అతన్ని ఒక దుప్పటితో కప్పింది. అతడు విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత అతడు యాయేలుతో ఇలా అన్నాడు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు, నాకు చాలా దాహంగా ఉంది. సాధారణంగా ఎవరైనా నీళ్ళు అడిగితే నీళ్ళు ఇస్తారు. కానీ యాయేలు వేరే పని చేసింది. అతడు నీళ్లు అడిగాడు, కానీ ఆమె పాలు ఇచ్చింది. ఇది సాధారణ ఆతిథ్యం కాదు. ప్రాచీన మధ్యప్రాచ్య సంస్కృతిలో పాలు ఇవ్వడం అంటే నీవు నా అతిథివి, నీవు నా రక్షణలో ఉన్నావు అని అర్థం. సిసేరా అది చూసి మరింత నమ్మకం పొందాడు. అతడు ఆ పాలను త్రాగాడు. శరీరం అప్పటికే పూర్తిగా అలసిపోయి ఉంది. యుద్ధ ఒత్తిడి కొంచెం తగ్గినట్లుగా అనిపించింది. కొన్ని నిమిషాల్లోనే అతనికి గాఢ నిద్ర పట్టింది. యాయేలు అతని పక్కనే కూర్చుంది. కొంతసేపు ఆమె ఏమీ చేయలేదు. అతని శ్వాసను గమనిస్తూ ఉంది. గుడారం బయట మేకలు కదులుతున్నాయి. దూరంలో పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ కాలంలో గుడారాలను ఏర్పాటు చేయడం మహిళల బాధ్యత. గుడారపు మేకులను నేలలో కొట్టడం, తాళ్ళు కట్టడం, తర్వాత వాటిని మళ్ళీ తీసివేయడం, ఇవి యాయేలు ప్రతిరోజు చేసే పనులు. అందుకే గుడారపు మేకు ఆమె చేతిలో ఆయుధం కాదు, అది ఆమె రోజువారీ పనిముట్టు. యాయేలు మెల్లగా లేచింది. ఒక చేతిలో గుడారపు మేకు తీసుకుంది, మరొక చేతిలో సుత్తెను తీసుకుంది. నిద్రలో ఉన్న సిసేరా దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చుంది. మేకు మోనను అతని కణత దగ్గర ఉంచి సుత్తితో బలంగా ఒక దెబ్బ వేసింది. సిసేరా అక్కడికక్కడే మరణించాడు. ఇంతలో బారాకు సిసేరాను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్నాడు. అతని చేతిలో కత్తి ఉంది. అతడు ఇంకా యుద్ధ ఉత్సాహంలోనే ఉన్నాడు. యాయేలు గుడారం బయటకు వచ్చింది. ఆమె ఎక్కువగా మాట్లాడలేదు. కేవలం ఇలా చెప్పింది, రండి, మీరు వెతుకుతున్న మనిషిని నేను చూపిస్తాను. బారాకు గుడారం లోపలికి వెళ్ళి అడుగుపెట్టాడు. అక్కడ నేలపై సిసేరా పడి ఉన్నాడు. అతని కణతల్లో గుడారం మేకుంది. ఆ క్షణంలో దెబోరా చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి. యెహోవా సిసేరాను ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు. బారాకు అనుకున్న స్త్రీ దెబోరా కాదు, ఆ స్త్రీ యాయేలు. ఒక సాధారణ గుడారంలో నివసించే మహిళ సిసేరాను చంపింది. బారాకు కత్తి కాదు, ఇశ్రాయేలు సైన్యం కాదు, ఒక సాధారణ స్త్రీ చేతిలో ఉన్న గుడారపు మేకు. దేవుడు ప్రపంచం గొప్పగా భావించే శక్తిని కాకుండా సాధారణమైన వాటిని ఉపయోగించి విజయం సాధించగలడని ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ఆ రోజు తర్వాత కానాన్ రాజు యాబీను శక్తి క్రమంగా తగ్గిపోయింది.
ఇశ్రాయేలీలు పూర్తిగా విముక్తి పొందారు. దేశానికి 40 సంవత్సరాల శాంతి లభించింది. ఒక పూర్తి తరం యుద్ధ భయం లేకుండా పెరిగింది. బహుశా ప్రస్తుతం నువ్వు కూడా తాటి చెట్టు కింద కూర్చున్న ఒక దెబోరాలా ఉండవచ్చు. ఎవరో గుర్తించని చోట నువ్వు సేవ చేస్తుండవచ్చు. లేదా బారాక్‌లా కూడా ఉండవచ్చు. దేవుడు పిలుస్తున్నా కూడా నీవింకా భయపడుతూ ఉండవచ్చు. లేదా యాయేల్‌లా కూడా ఉండవచ్చు. నీ చేతిలో కేవలం సాధారణ పనిముట్లు మాత్రమే ఉన్నాయని నీవు అనుకుంటుండవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు మహాకార్యాలు చేయడానికి ఆయనకు మహా వ్యక్తులు అవసరం లేదు. ఆయన కోసం సిద్ధంగా ఉన్న సాధారణ వ్యక్తులను కూడా ఆయన వాడుకుంటాడు. ఒక తుఫాను, ఒక గుడారపు మేకు ప్రకృతిలో ఎంతో సాధారణంగా కనిపించేవే ఒక మహా సామ్రాజ్యాన్ని కూల్చివేశాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. అదేవిధంగా మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్‌లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.